రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను బాధ్యతగా తీసుకోవాలని 120 మైక్రాన్ల కంటే పలచని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు భారతదేశ చరిత్రలోనే చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన జగన్ 123 మున్సిపాలిటీలలో 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి పోయారని ధ్వజమెత్తారు. ఈ అక్టోబర్ 2 నాటికి ఆ చెత్త మొత్తాన్ని శుభ్రం చేయడం, వ్యర్థాల నుంచి సంపద సృష్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇప్పుడు చూడండి, సైంటిఫిక్ గా చేద్దాం, సిస్టమేటిక్ గా చేద్దాం. మహిళలందరూ వచ్చేటి మీ బజార్లో, మీ వాటిలో పరిశుభ్రంగా ఉంచుకోమని అందరికీ ఎడ్యుకేట్ చేయండి, చెప్పండి. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే అవుతుంది. దీనిలో భాగంగానే ప్లాస్టిక్ వాడకం స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా మన వినుకొండను స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. గుడ్ మార్నింగ్. ఈ దగ్గరలో ఏ ఖాళీ స్థలం ఉంటే దాన్ని నాకు చెప్పండి, వాళ్ళకి ప్రైవేట్ స్థలం అయినా రిక్వెస్ట్ చేసి అది కొంచెం బాగు చేసి గేమ్స్ ఆడుతున్నారు. ఆ వాటర్ ట్యాంక్ ప్లేస్లో వాడుకోండి. పిల్లలు గేమ్స్కి చక్కగా ఉపయోగించాలి, పిల్లల్ని ఆడించాలి. మంచి పాఠ్యాంశాల్లో లేని విషయాలు చెప్పండి, మంచి విషయాలు, అలాగే వాళ్ళకి గొప్ప సంస్కారాలు, మంచి విషయాలు, పరిశుభ్రత మీద, అలాగే మంచి పౌరులుగా తయారవ్వాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి. పరిశుభ్రంతో ఆరోగ్యం, మెరుగైన సమాజం కోసం, ప్రజలందరికీ మంచి ఆరోగ్యం కోసం ఈరోజు పరిశుభ్రాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం, స్వచ్ఛ వినుకొండని సాధిద్దాం, అలాగే స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఈరోజు వినుకొండ సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని సందర్భంగా నేను కోరుతున్నా. ఈరోజు పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. చెత్త కుప్పలు ఎక్కడెక్కడ పేరుకుపోతే అశుభ్రం పెరిగిపోతుంది, బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరిశుభ్రంగా ఉంచడం అధికారుల బాధ్యత ఒక్కటే కాదు, అధికారులకు బాధ్యత ఉంటుంది, అలాగే ప్రజలు కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఇది సంపూర్ణ విజయవంతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా గతంలో ఒకప్పుడు ఔరంగజేబ్ పాలనలో జిజియా పన్ను వేయటాన్ని చూసాం, అలాగే జుట్టు మీద పన్ను వేసిన వాళ్ళని చూసాం చరిత్రలో. కానీ చెత్త మీద పన్ను వేసిన వాళ్ళని గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో చెత్త పన్ను వేసి 400 కోట్ల రూపాయలు వసూలు చేశారు ప్రజల దగ్గర. ఎంత దారుణం అండి. చెత్త మీద పన్నేసినటువంటి చరిత్రలో ఎవరైనా ముఖ్యమంత్రిని చూసామా? చెత్త మీద పన్నేసిన ముఖ్యమంత్రిని ఎవరిని చూడలే గతంలో. ఎప్పుడైనా చూసామా? ఈ దేశంలో, భారతదేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో చూసామా? మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. గత పాలకులు చెత్త మీద పన్ను వసూలు చేశారు, కానీ పోనీ పరిశుభ్రత ప్రాధాన్యత ఇచ్చారంటే అది లేదు. 85 లక్షల టన్నులు మున్సిపాలిటీల్లో చెత్త పెరిగిపోయింది. 123 మున్సిపాలిటీల్లో ఎక్కడికక్కడ చెత్త తీసి పక్కనేశారు 5 సంవత్సరాల పాలనలో. మరి చెత్త పన్ను ఎందుకు వసూలు చేశారు? చెత్త పన్ను వసూలు చేసిన వాళ్ళు మీరు ఎందుకు పరిశుభ్రంగా ఉంచలేదు? అన్ని మున్సిపాలిటీలు 85 లక్షల టన్నులు ఏ విధంగా పేరుకుపోయింది గత పాలనలో. కాబట్టి గత పాలకులు పన్నుల రూపంలో కరెంటు ఛార్జీలు పెంచి, చెత్త మీద పన్నులు వేసి, ఆర్టీసీ ఛార్జీలు పెంచి, ఈ విధంగా పన్నులు వసూలు చేసుకొని దాన్ని అవినీతికి వాడుకున్నారు. కానీ
ఏ రోజైనా స్వచ్ఛాంధ్ర గురించి ఆలోచించారా గత పాలకులు? అందుకే చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి పిలుపిచ్చారు. అందుకే మనం ఎక్కడికక్కడ అన్ని మున్సిపాలిటీల్లో, మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో, మున్సిపాలిటీలో కూడా పరిశుభ్రత చంద్రబాబు గారు ఇచ్చిన కార్యక్రమాన్ని క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్రగా మనం తీర్చిదిద్దాలి, స్వచ్ఛాంధ్రగా ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని నేను కోరుతున్నా. అలాగే ప్లాస్టిక్ వస్తువులు 120 మైక్రాన్స్ కు తక్కువ ఉన్నటువంటివి చాలా ప్రమాదం. మనం ఏదో తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పేసి దాన్ని వాడితే అవి భూమిలో కరిగిపోవు. అతి విలువైనటువంటి సంపద భూమి. ఆ భూమి ఇలాంటి డీగ్రేడ్ అవ్వని మెటీరియల్ వాడినందువల్ల, ప్లాస్టిక్స్ వాడినందువలన బయోడీగ్రేడ్ అవ్వవు. దానివల్ల సాయిల్ అంతా, భూమి అంతా పాడైపోతుంది, కలుషితం అయిపోతుంది, క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకోసం ఆరోగ్యం కోసం, భూమిని స్పాయిల్ చేయటం, క్యాన్సర్ లాంటి మహమ్మారి వ్యాధులు రాకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరు కూడా 120 మైక్రాన్స్ లోపు ఉన్నటువంటి కవర్లు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాడొద్దని నేను ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రం అంతా కూడా మన రాష్ట్రం స్వర్గసీమగా మార్చాలి, మన రాష్ట్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ప్లాస్టిక్ 120 మైక్రాన్స్ లోపు వాటిని వాడకూడదు. ఇలాంటి వాటిని అట్లాగే బయోడిగ్రేడబుల్ మెటీరియల్ వాడాలి. బయోడిగ్రేడబుల్ మెటీరియల్, ఇలాంటి మెటీరియల్ ఇది వెంటనే 1 నెల రోజుల్లో, 2 నెలల్లోనూ భూమిలో కలిసిపోతుంది, ఎరువుగా తయారవుతుంది బయోడిగ్రేడబుల్ వాడినందువలన. కాబట్టి ఇది భూమికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. కానీ ఇది నేను వ్యాపార సంఘాల వల్ల కూడా కోరుతున్నా, బయోడిగ్రేడ్ అయ్యే మెటీరియల్ ని తీసుకొచ్చి బ్యాగులుగా, వస్తువులుగా మీరు అమ్మండి. అందరం ప్రోత్సహిస్తాం. అంతేగాని సమాజానికి నష్టమైనవి, అలాగే కలుషితము 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కూడా బయోడిగ్రేడ్ అవని 120 మైక్రాన్స్ లోపు ఉన్నటువంటి ప్లాస్టిక్వి, పేపర్స్ ఇలాంటివి ఏవి వాడొద్దని నేను ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. దీనికి వ్యాపారస్తులు, అలాగే వినియోగదారులు, ప్రజలందరూ కూడా సహకరించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి అసలు వాడకూడదని, బయోడిగ్రేడబుల్ వాటి స్థానంలో బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ కానీ, మెటీరియల్ కానీ వాడాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిద్దాం, స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ చెత్త పన్ను తీసేసి చట్టాన్ని చేసినటువంటి చంద్రబాబు గారికి ధన్యవాదాలు. ఆనాడు గత పాలనలో చెత్త పన్ను వేసి 400 కోట్లు వసూలు చేస్తే ఈరోజు చంద్రబాబు గారు చెత్త పన్ను తీసేసి ఓ చట్టం తీసుకొచ్చారు, చెత్త పన్ను వసూలు చేయొద్దని. అలాగే అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి 85 లక్షల టన్నులు మున్సిపాలిటీల్లో, రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి చెత్త అంతా, 5 సంవత్సరాలు ఉంచినటువంటి చెత్త అంతా అక్టోబర్ 2 కల్లా మొత్తం కూడా పరిశుభ్రం చేయాలని, అట్లా దాన్ని ఎరువుగా మార్చి సంపదగా సృష్టించాలని కూడా నేను అధికారులందరినీ కూడా నేను కోరుతున్నాను. అందుకే చెత్తను వదిలేసి ప్రజల్ని అనారోగ్యంలో పడేశారు గత పాలకులు. ఈ రోజు అక్టోబర్ 2 కల్లా ఈ చెత్తంతా కూడా 85 లక్షల టన్నులు రాష్ట్రంలో ఉన్న చెత్తంతా కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, చంద్రబాబు గారి ఆదేశాలతో మొత్తం కూడా తొలగించడం జరుగుతూ ఉంది. అక్టోబర్ 2 కల్లా మొత్తం కూడా తొలగించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ని అందిస్తాము, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తాము. ఈరోజు ప్రతిజ్ఞ చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ దీంట్లో అందరూ పరిశుభ్రం ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.